స్వాధీన వల్లభ అంటే ఆయనతో కూడి ఉండి లోకమును నడిపించగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి. లేదు, సమస్త కార్యములయందు భర్త యొక్క మనసు గెలుచుకున్న కారణము చేత ఆవిడికి తెలియకుండా ఈయన చేసేది ఉండదు. అసలు ఈయన ఇచ్ఛ ఆవిడ స్వరూపం. ఈయన ఇచ్ఛ ఆవిడికి తెలిసిందప్పుడు ఆయన కామేశ్వరుడు, ఆవిడ కామేశ్వరి అయ్యారు. ఈయన లోపల ఏమనుకుంటున్నాడో ఆవిడ పసిగట్టగలుగుతుంది. ఇంకింతకన్నా దాంపత్యం ఏమిటండి ప్రపంచంలో? అంతకన్నా గొప్ప దాంపత్యం ఉంటుంది ఆ ప్రపంచంలో? ఆయన నోరు విప్పి చెప్పక్కర్లేదు, ఆయన అనుకున్నది ఆవిడ తెలుసుకుంటుంది. ఇది స్వాధీన వల్లభ. ఆయనని తనతో ఉంచుకుని శక్తి స్వరూపముతో కలిసినటువంటి శివుడిగా ఉంచి లోకము యొక్క రక్షణ యందు ప్రవర్తింపచేసేటటువంటి స్వభావము కలిగిన తల్లి. ఇప్పుడు మీరు స్వాధీన వల్లభ అంటే అమ్మవారిని అమ్మ మొగుడిని చెప్పు చేతల్లో పెట్టుకున్నావు అన్న భావనతో అన్నట్ట. అమ్మ మా తండ్రిని మమ్మల్ని అందరినీ రక్షించేటట్టుగా సగుణముగా నిలబెట్టినటువంటి తల్లివి అని మీరు కీర్తించినట్టే. అందుకని స్వాధీన వల్లభ అనేటటువంటి నామం వచ్చింది.